గైస్ గుడ్ మార్నింగ్ ఎవరివన్. టైం అయితే 9:40 అయింది. ప్రజెంట్ టెంపరేచర్ అయితే 22 degrees ఉంది. అసలు మార్నింగ్ 5కి అయితే సడన్గా 14 degreesకి వస్తుంది టెంపరేచర్ అయితే. నేను స్క్రీన్ మీద ప్లే చేస్తాను, మీరు అయితే చూడొచ్చు. లగేజ్ అయితే ప్యాక్ చేసుకున్నా. అండ్ నైట్ ఆయన బ్రో రైస్ ఎక్కువ తీసుకొస్తారు, సో అది వేస్ట్ చేయడం ఎందుకని కొద్దిగా పక్కన బాక్స్లో అయితే తీసుకున్నా. సో అది కర్రీ కూడా కొద్దిగా ప్యాక్ చేసి అయితే తీసుకొచ్చారు. సో కర్రీ రైస్ వేసుకొని ఇప్పుడు తినేసి అయితే సో కర్రీ రైస్ ఇప్పుడు మనం తినేసి అయితే బయలుదేరదాం. సో నైట్ రైస్ అయినా సరే బాగుంటుంది, ఎందుకంటే ఆయన బ్రో వేడిగానే తీసుకొచ్చారు. సో ఫుడ్ని ఎప్పుడు వేస్ట్ చేయకూడదు కదా. నైట్ రైస్ అయినా అసలు ఏం పాడవలేదు, కర్రీ కూడా సూపర్ ఉంది. సో మనం అయితే ఇప్పుడు తినేసి అయితే బయలుదేరిపోదు. ఇక్కడ నుంచి రీవా వెళ్ళాలి. రీవా 250 కిలోమీటర్స్ ఉంది, అక్కడ నుంచి 110 ఉంది అంతే. రీవా అయితే చాలా వెహికల్స్ దొరుకుతాయండి అక్కడ నుంచి. రీవా అనేది ఎంపీ అంటే మధ్యప్రదేశ్ వెళ్ళిపోతాం, అక్కడ నుంచి మళ్ళీ యూపీ కట్ అవుతాం, యూపీ ప్రయాగ్రాజ్. సో మ్యాక్స్ ఈరోజు కవర్ చేసేద్దాం అనుకుంటున్నాను, కానీ కొద్దిగా బయలుదేరడం అయితే లేట్ అయింది వీడియో ఎడిటింగ్ చేసేసరికి. సో గైస్ ఫాస్ట్గా తినేసి అయితే మనం స్టార్ట్ అవుదాం. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. టైం అయితే 10:30 అయింది. ప్రజెంట్ మనం అయితే పెండ్రాలో అయితే ఉన్నాం. బసంతపూర్ నుంచి పెండ్రా అయితే వచ్చా. ఇక్కడ నుంచి లాల్పూర్, అనూప్పూర్, సహడోల్, రీవా మీదుగా ప్రయాగ్రాజ్ అయితే వెళ్తున్నాం. సో డైరెక్ట్ లాంగ్ డిస్టెన్స్ అయితే ఇవ్వట్లేదు కాబట్టి షార్ట్ డిస్టెన్స్లో ఉన్న సిటీ నేమ్స్ అయితే చూసుకున్నా. సో ఇక్కడ నుంచి అనూప్పూర్ అయితే అడిగితున్నా. ప్రెసెంట్ అయితే అనూప్పూర్ ఎవరైనా వెళ్తారేమో. अनूपपुर जाएगा भाई तो हाँ ठीक ठीक है ठीक है। अनूपपुर जाएगा, अनूपपुर जाएगा भाई तुम अनूपपुर क्या? हाँ ठीक है बैठो बैठो। గైస్ టైం అయితే 12 అయింది. ప్రెసెంట్ నేనైతే గౌరెల్లాలో ఉన్నాను, ఛత్తీస్గఢ్. ఇంకా మధ్యప్రదేశ్ వెళ్ళలేదు, ఎంపీ వెళ్ళలేదు. ఇక్కడ నుంచి ఎంపీ వెళ్ళాలంటే లెప్టా అని ఒక ఊరు ఉంది, ఆ ఊరు దాటితే మధ్యప్రదేశ్ వెళ్ళిపోయినట్టే. సో ప్రజెంట్ అయితే ఇక్కడ ఈ రూట్లో ట్రక్స్ ఏమి వెళ్ళట్లేదు, ఓన్లీ బైక్స్ వెళ్తున్నాయి. కొద్దిగా ఒక 4-5 కిలోమీటర్స్ లిఫ్ట్ దొరుకుతుంది అంతే. మార్నింగ్ నుంచి 25 కవర్ అయినట్టుంది అంతే. ఇక్కడ నుంచి ఇంకా 390 ఉంది ప్రయాగ్రాజ్. చూద్దాం 1 డేలో కంప్లీట్ అవుతుందా లేదా 390. రీవాకి వెళ్ళిపోతే రీవా నుంచి డైరెక్ట్గా దొరికేస్తాయి. ఒకవేళ నైట్ అయినా సరే రీవా నుంచి డైరెక్ట్ ప్రయాగ్రాజ్ అయితే ట్రై చేస్తాను నేను. నైట్ కూడా ట్రావెల్ చేయడానికి రోజు ఎలాగైనా రీచ్ అయిపోవాలి కాబట్టి. ఒకవేళ రీవా వెళ్ళకపోతే ఇంకా మనం ఏం చేయలేం. ఇప్పటి వరకు అయితే ఈ రోడ్లో అసలు ట్రక్స్ అయితే కనిపించలేదు. ఇప్పుడే 2 ట్రక్స్ అయితే వెళ్ళాయి. 2 ట్రక్స్ని అడిగా కానీ ఒక్కరు కూడా ఆపలేదు. आंध्रा ये भाई बट जाएगी
మీ ఆంధ్ర సేవ గైస్ టైం అయితే 10 అవుతుంది. ప్రజెంట్ మనం అయితే అరియల్ ఘాట్ దగ్గరికి అయితే వచ్చాం. అరియల్ ఘాట్ ఇంకా ఇక్కడ నుంచి 4 కిలోమీటర్స్ అయితే ఉంది. సో నైట్ మన కార్ ఎక్కిన భయ్య అయితే వాళ్ళు కూడా ప్రయాగరాజ్ వచ్చారు. సో వాళ్ళతో పాటు నన్ను తీసుకొచ్చేసారు ఇక్కడికి. సో వాళ్ళు అయితే ముందు వెళ్తున్నారు, సో నేను కూడా వెళ్తున్నా. వాళ్ళైతే దింపేసి అయితే వెళ్ళిపోయారు స్నానానికి, నేనైతే ఆగాను ఇక్కడ. సో గైస్ అరియల్ ఘాట్కి అయితే వెళ్దాం మనం. థ్యాంక్ యూ గైస్. డే 5 అయితే కంప్లీట్గా 5 డేస్లో వచ్చేద్దాం అనుకున్నా. డే 5 అయితే వచ్చేసాం మనం అయితే ప్రయాగరాజ్. ప్రజెంట్ అయితే ప్రయాగరాజ్లోనే ఉన్నాం. సో ఇక్కడ నుంచి అరియల్ ఘాట్కి వెళ్ళాలి. అరియల్ ఘాట్కి వెళ్ళాక అక్కడ ఎలా ఉందో కూడా చూపిస్తారండి. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మన బ్యాక్ సైడ్, ఇవైతే ఇక్కడ స్టే చేయడానికి అయితే ఇక్కడ రెంట్కి ఇస్తారనమాట. ఇక్కడ స్టే చేయడానికి అయితే ఇక్కడ రెంట్కి ఇస్తారనమాట. మన బడ్జెట్ తగ్గట్టు చిన్న క్యాంప్ టెంట్ నుంచి పెద్ద క్యాంప్ టెంట్ వరకు ప్రతిదీ అయితే ఇక్కడ ప్రయాగరాజ్ అవైలబుల్ ఉన్నాయి. అక్కడ ఇక్కడ ఫుడ్ గురించి కూడా ఏం బాధపడక్కర్లేదు. మొత్తం అడుగడుగున ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి, హోటల్స్ ఉన్నాయి, రెస్టారెంట్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇది క్యాంప్ టెంట్స్ అనమాట. ఈ టెంట్స్ మన బడ్జెట్ తగ్గట్టు తీసుకోవచ్చు. స్టార్టింగ్ ఫ్రమ్ 1000 నుంచి అనుకుంటా స్టార్ట్ అవుతున్నాయి. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ప్రజెంట్ మనమైతే ప్రయాగరాజ్ అయితే రీచ్ అయిపోయాం. సో మనమైతే అరియల్ ఘాట్లో ఉన్నాం ప్రయాగరాజ్లో. సో మన స్నానం చేయడం కూడా అయిపోయింది. అండ్ ఇక్కడతో ప్రయాగరాజ్ సిరీస్ కత్తిపూట్టు ప్రయాగరాజ్ యాత్ర ముగిసింది గైస్. సో
సో ఇంకేమైనా వీడియోస్ రికార్డ్ చేస్తే నేను వేరే వీడియో సపరేట్ వీడియో కింద అయితే అప్లోడ్ చేస్తా. సో గైస్ నా ఈ సిరీస్ని మీరు అందరూ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ అండ్ లవ్ యూ గైస్. గైస్ మనం అయితే 1.5 కిలోమీటర్ అయితే వచ్చాం. ఇక్కడ నుంచి ఇంకో 2 కిలోమీటర్స్ ఉందంట త్రివేణి సంగం ఘాట్. సో త్రివేణి సంగం ఘాట్కి అయితే మనం వెళ్తున్నాము. ఇక్కడ లోకల్ వెహికల్స్ ట్రాన్స్పోర్ట్ కూడా తిరుగుతున్నాయి. అంటే మనకి ర్యాపిడో బుక్ చేసుకుంటే అలా తిప్పుతారు బైక్ మీద, అలా వీళ్ళ లోకల్స్ ఏం చేస్తున్నారంటే వాళ్ళ బైక్స్ మీద పెయిడ్ అంటే ఇంత అమౌంట్ తీసుకొని వాళ్ళని అయితే లోపలికి డ్రాప్ చేస్తున్నారు. వాళ్ళ వెహికల్స్ అయితే లోపలికి పర్మిషన్ ఇస్తున్నారు. బయట నుంచి వెహికల్స్ కానీ ట్రాన్స్పోర్ట్ కానీ ఏది లోపలికి రావట్లేదు. ఓన్లీ వాళ్ళ వెహికల్స్ అండ్ కార్లు డిపార్ట్మెంట్ కార్స్ వీళ్ళకైతేనే పర్మిషన్ ఉన్నాయి లోపలికి. గాయస్ ఇక్కడ నేనైతే ప్రయాగ్రాజ్లో మహాకుంభలో నేనైతే ఒక ట్రీని అయితే చిన్న ప్లాంట్ని అయితే చూసా. ఆ ప్లాంట్ ఏంటో మీకైతే తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూసారు కదా, ఇదైతే నార్మల్గా ఉంటుంది. అంటే ఇలా దగ్గరికి ముడిచిపోయి ఒకవేళ ఆ ట్రీని మనం వాటర్లో పెడితే ఇలా పెద్దగా అయితే అవుతుంది. ప్లాంట్ నేమ్ మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటా దాని గురించి.